రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం దేశాయిపల్లి వరద కాలువ నుంచి ఈ బ్రిడ్జి నుంచి పోయేది ఏదైతే ఉందో కొదురుపాకు వెళ్ళే రోడ్డు ఒకసారి ఇక్కడ మీరు గమనించండి. ప్రతి వర్షాకాలం వచ్చిందంటే ఈ రోడ్డు ఎంత అధ్వానమైన స్థితిలో ఉన్నదో ఒకసారి మీరు చూడండి. మరి ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం, పాలక యంత్రాంగం జరిగిపోయిన గత ప్రభుత్వం నుంచి మొదలు పెట్టుకుంటే మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు చూడండి, ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో. మరి ఇలా రాష్ట్రంలో కూడా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మండల సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం ఒకటే, మరి అభివృద్ధి అనేది పట్టణ ప్రాంతానికే పరిమితమా అని చెప్పి సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడగదలుచుకున్నాం. మరి గ్రామీణ ప్రాంత రోడ్లు చూసుకుంటే ఇలా బోయిన్పల్లి మండలం లోపల గ్రామీణ ప్రాంత రోడ్లు ఎంత అధ్వానంగా తయారయ్యాయని చెప్పడానికి ఇది చక్కటి నిదర్శనం అని చెప్పుకోవాలి. మరి ఇక్కడ గ్రామాల నుంచి మరి ప్రభుత్వానికి ఎంతో ఆదాయం ఇచ్చే, మరి పన్నుల రూపకంగా ఇచ్చే ప్రభుత్వ ఆదాయానికి మరి మీరేమో పట్టణంలో అభివృద్ధి చేసుకునే పనిలో పడ్డారు తప్ప మరి గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏందని చెప్పి ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల గ్రామీణ ప్రాంత రోడ్ల మీద దృష్టికరించి మరమ్మతులు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి వానకాలం వచ్చిందంటే ఇక్కడ ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నదనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. కనీసం ఒక సిమెంట్ రోడ్ అటువంటిది కూడా ఏర్పరిచిన పాపాన పోలేదు గత ప్రభుత్వం. తూతూ మంత్రంగా వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఏదో 4 ట్రిప్పుల మొరం పోసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప కానీ మరి దీనికి శాశ్వత ప్రతిపాదిక అనేది మాత్రం ఈ అధికారులు ఇక్కడ ఉన్న బోయిన్పల్లి మండలంలో ఉన్న రహదారుల శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేసిరని దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. మరి రాత్రి సమయంలో వస్తే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పోయే పరిస్థితి ఉంది ఇక్కడ ద్విచక్ర వాహనదారులు. ఈ ఏరియా నుంచి పెద్ద ఎత్తున గ్రానైట్ లారీలు ఏవైతే ఉన్నాయో ఓవర్లోడ్తో నడవడం వల్ల పెద్ద ఎత్తున రోడ్డు డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగం, పాలక యంత్రాంగం, గౌరవనీయులు మేడిపల్లి సత్యం గారు ఈ రోడ్డు మీద దృష్టికరించి దీన్ని మరమ్మతులు చేపట్టాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి బోయిన్పల్లి మండల ప్రజల పక్షాన ఈ రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని చెప్పి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి సందర్భంగా మరొకసారి ప్రభుత్వాన్ని గౌరవనీయులు మేడిపల్లి సత్యం గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. బోయిన్పల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన మరొకసారి ఈ రోడ్డును యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.